ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై యుండెను. ప్రేమైన వర్లరా, మరి భక్తుడైన దానియేలు మనందరికీ తెలుసు. మరి దానియేలు ఒక యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే బబులోను సంస్థానానికి వచ్చాడండి. మరి దానియేలు ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అంతేకాకుండా గొప్ప ప్రార్థనాపరుడు. దానియేలు యవ్వన కాలంలో ఉన్నప్పుడే ఎంతగానో తనను తాను అపవిత్ర పరుచుకొనకూడదు, పవిత్రంగానే ఉండాలి. తన శరీరం కావచ్చు, ప్రేమైన వర్లరా తన యొక్క భక్తి జీవితం కావచ్చు, తను కలిగి ఉన్న సమస్తము కూడా పరిశుద్ధంగానే ఉండాలని కోరుకున్న వ్యక్తే దానియేలు. ఎందుకంటే రాజు భుజించే భోజనాన్ని ఏ మనిషి కూడా వదులుకోడు. కానీ ఆనాడు దానియేలు వదులుకున్నాడండి. కారణం ఏంటంటే రాజు భుజించే భోజనములో మత్తు పానీయం అనేది ఉన్నది, కావున అవి మాకు వద్దు అని దానియేలు వాటిని విడిచిపెట్టాడు, కోరుకోలేదు. ప్రేమ వల్ల ఆ నపుంసకుల అధిపతి ఎదుట ఎంతగానో వేడుకొన్నాడు. ఒక 10 దినములు మమ్మను పరీక్షించు అన్నట్లుగా. అంటే దానియేలు దేనికి పడితే దానికి ఆశపడేవాడు కాదండి. తన భక్తి జీవితంలో చాలా మరి దేవునికి ఇష్టమైన వ్యక్తి. దానియేలులో కూడా ఎటువంటి అపరాధం లేదు. దేవునికి బహుప్రియుడిగానే జీవించాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. దానియేలు కలలకి కానీ అలాగే దర్శనాలకు కానీ భావాన్ని గ్రహించే తెలివి గలవాడై ఉన్నాడు. అటువంటి జ్ఞానమును దేవుడే ఇచ్చాడు దానియేలుకి. దానియేలు బబులోను దేశానికి వచ్చినా, ఆ దేశంలో శ్రమపడినా, కొంత ఇబ్బందిని అనుభవించినా దేవుడు దానియేలుని విడిచిపెట్టలేదు. ఎందుకు దానియేలుని దేవుడు సింహాల గుహలో విడిచిపెట్టలేదు? శత్రువుల చేతులు ఎందుకు విడిచిపెట్టలేదు? కారణం ఏంటంటే దానియేలు దేవుని దృష్టికి పవిత్రుడుగా జీవించాడు. అంతేకాదు గొప్ప ప్రార్థనాపరుడుగా జీవించాడు. అంతేకాదు ప్రియమైన వర్లరా, ఎక్కడా కూడా దానియేలు దేవుని దృష్టికి అపరాధిగా కాదు కానీ బహుప్రియముగా జీవించాడు. అందుకనే దానియేలు ఆ యొక్క బబులోను దేశంలో ఒక ఉన్నతమైన అధికారిగా నిలవబడ్డాడు. ఎంతోమంది ఎదుట ఒక నమ్మకమైన సాక్షిగా తను నిలవబడ్డాడు. కావున మరి అటువంటి జ్ఞానమును కానీ దేవుడు ఇవ్వాలి అన్న, అటువంటి అధికారమును దేవుడు ఇవ్వాలన్నా దేవుని ఎదుట పవిత్రులుగా, ప్రార్థనాపరులుగా, దేవుని ఎదుట ప్రియముగా జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.